తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కువారి రోడ్డులో ఈ నెల 12న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ స్టేట్ సెక్రటరీ కాశీ నవీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి దైవజనులు, వార్డు ఇన్ఛార్జీలు, కమిటీ సభ్యులు, క్రైస్తవులు, క్రైస్తవ అభిమానులు అందరూ పాల్గొనాలి అని, ఈ గ్రాండ్ క్రిస్మస్ మతాలకు అతీతంగా క్రీస్తు ప్రేమను పంచడం, చర్చిల సమస్యలను పరిష్కరించడం, పాస్టర్లకు సహకారం అందించడం వంటి ఉద్దేశాలతో జరగనుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాంబాబు, మరకుర్తి రవి యాదవ్, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు ఆపుగంట మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనార్టీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఆర్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పెంచండి, అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఏదో కాశీ నవీన్ గారు, దళిత కాశీ నవీన్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అయితే ఈ మంత్ ఎండింగ్లో పెట్టడం అవుతుంది. అన్ని చర్చిలకు కూడా ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఇబ్బందికరం అవుతుంది అందరు రావడానికి. కొంతమంది దైవజ్ఞానులు వచ్చి కొంతమంది రావడానికి వీలు లేకుండా అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ముందుగా పెట్టాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని మీరు అందరూ కూడా సహకరించి దైవజనులు అందరూ వస్తారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా వచ్చి, అలాగే ప్రతి వార్డు ఇన్ఛార్జి కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయా వార్డులో చర్చెస్ అందరినీ కూడా సమన్వయం చేసి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ మరి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ లో జరుగుతుంటది. ప్రతి సంవత్సరం ఏంటంటే నెలాఖరులో పెట్టేవాళ్ళం. నెలాఖరు పెడుతుంటే అన్ని చర్చిలకి వాళ్ళ క్రిస్మస్లు, న్యూ ఇయర్ దగ్గర పడడంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఈ సంవత్సరం ఏం చేసామంటే 12వ తారీఖున పెట్టడం జరిగింది. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్, క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్ లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రికి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ సభ్యులు, క్రైస్తవ అభిమానులు అందరూ కూడా ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు మరి మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా, అంటే మనలో ఏదైతే క్రైస్తవం మనకు వాళ్ళకి పొరుగుగా ప్రేమించాలన్న యేసు ప్రభు గారి నినాదాలు అదే మరి అనుసరిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మరి కొన్ని చర్చలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే ఆ సమస్యల్ని క్లారిఫై చేయడం, అలాగే ఉన్న పాస్టర్లకు ఇబ్బందులు ఉంటే అది కూడా మరి ఈ రాజమండ్రి క్రైస్తవ అందరికీ కూడా మంచి సహకారం ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఈ గ్రాండ్ క్రిస్మస్ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే మరి ఇప్పుడు నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గారు కూడా ఈ క్రిస్మస్ గురించి 2 విషయాలు తెలియజేస్తారు. రాజమండ్రి పాస్టర్ సొసైటీ ప్రెసిడెంట్ గాను, అలాగే రాజమండ్రి మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ గాను తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏమనగా, ఈ నెల 12వ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాజమండ్రి క్వారీ మార్కెట్ ఏరియా ఎంఎస్ఆర్ గ్రౌండ్లో
తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవెనలు పొందుకోవాలని, యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియపరచబడతాయి. ఆ విషయాలను తెలుసుకొని ఆయన నుండి వచ్చేటువంటి ప్రేమ, క్షమాపణ గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకొని పొరుగువారిని ఏ రీతిగా ప్రేమించాలనేటువంటి సంగతులను మరి తెలియజేసుకోవడానికి ఇది ఒక శుభ పరిణామం. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ అనేక సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి వారి కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్రైస్తవులకు సానుకూలమైనటువంటి వారిగా, సమాన సౌభ్రాతృత్వాలతో మరి క్రైస్తవులను ప్రేమించేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేయడం, రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలైన వారు అందరూ కూడా సహకరించడం ఇది ఎంతో శుభ పరిణామంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దైవజనులందరికీ కూడా మరి ఆ యొక్క క్రిస్మస్ బహుమతులు కూడా అక్కడ ఇస్తూ ఉన్నారు. మీ సంఘాలతో, మీ కుటుంబాలతో ప్రతి వారు కూడా హాజరవ్వాలని, మనకి తక్కువ టైం ఉంది, ఎల్లుండి మాత్రమే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి వారు ఈ యొక్క సమాచారాన్ని తీసుకొని మరి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగనే అక్కడికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ప్రతి వారు కూడా ఇది స్వీకరించాలని మరి తెలియపరుస్తూ